శ్రీశైలంలో మీటింగ్ జరిగింది శివరాత్రి ఉత్సవాల గురించి. ఇప్పుడు యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి, రోడ్లు బాగా లేవు. ఈ ముఖ్యంగా ఈ రోడ్డు వాహనాలకు బాగా పాడైపోయింది, మన ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు. ఇది ఇప్పుడు నేను శ్రీశైలంలో మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తూ చూస్తే ఒక్క బండి కూడా సైడ్ దిగరు. ఒక్కొక్క బండి దగ్గరగా 7 ఫీట్లు 8 ఫీట్లు హైట్ వేసుకుంటున్నారు. తర్వాత కాట పెట్టితే 100% అది ఓవర్లోడ్ కూడా వస్తుంది. నేను ఇది రైతులకు సంబంధించిన సరుకు కాబట్టి ఈ రోజు కేసులు రాయటంలే. రేపటి నుంచి మాత్రం తప్పనిసరిగా ఓవర్లోడ్ ఎంత వస్తే అంత కేసులు అంతా. తర్వాత హైట్ కేసులు 20,000 పడుతుంది. దయచేసి ఐసర్ బండ్లు, బొలెరోలు, టాటా కూడా కొన్ని బండ్లు వస్తున్నాయి. నేను ఆ కేసులు రాశాంటే కనీసం 50,000 పడుతుంది. కాబట్టి దయచేసి మీరు మా విజ్ఞప్తిని విని మీరు కర్నూలు నుంచి నంద్యాల గిరిజనంగా పోతారు. అక్కడ మేమే అభ్యంతరం పెట్టాం. ఇక్కడ అభ్యంతరం అంతా ఎందుకు వస్తుందంటే శ్రీశైలంకు పాదయాత్ర తర్వాత వాహనాలు పెరుగుతాయి. ఈ రోజు విపరీతంగా పోతారు. వాళ్ళందరికీ ఇబ్బంది, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రోడ్డు బాగా పాడైపోయింది. కాబట్టి ఈ విజ్ఞప్తిని గుర్తుంచుకుని మీరు మీ గ్రూపుల్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేసుకోండి. ఈ రోజు మాత్రం నేను ఇక్కడ నిలబడి పంపిస్తున్నా, ఫోటోలు తీసుకుంటా. 22 తగిలిస్తారు రేపు, మీకు అర్థమవుతుంది నేను చెప్పిన అబద్ధం అనేది. దయచేసి మా రవాణా శాఖ విజ్ఞప్తిని మీరు మన్నించి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని మీరు ఇబ్బంది